వీళ్ళు మళ్ళీ చెప్తారు ఇగో ఇట్లాంటి వాళ్ళు ఇగో వీళ్ళందరినీ ప్రముఖ రాజ్యసభకు ప్రముఖ జర్నలిస్టు సాగరిక ఘోష్ అభ్యర్థిగా ఆమె పేరు ప్రకటించిన తృణమూల్ కాంగ్రెస్ ప్రముఖ జర్నలిస్టు సాగరిక ఘోష్ను తమ పార్టీ తరఫున రాజ్యసభకు పోటీపడే అభ్యర్థులు ఒకటిగా తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది. ఇదే అంశం కనుక ఎవడనొక ఒక జర్నలిస్టుకు భారతీయ జనతా పార్టీ నుంచి కనుక ఒక రాజ్యసభను ఎమ్మెల్సీ వస్తే ఓ ఇది మోడీ గోడి మీడియా గోడి మీడియా అంటారు. బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్లోనూ బీజేపీ వ్యతిరేకులలో జర్నలిస్టులంతా కూడా ఎవరికైనా రాజ్యసభలో ఏదైనా మంచి పోస్ట్ ఇస్తే అగో ఈ జర్నలిజాన్ని వీళ్ళు జర్నలిజాన్ని అమ్మేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా జర్నలిజానికి అమ్మేసుకున్నారా? జర్నలిస్టులు అంటే హిందువులను తిట్టాలి, జర్నలిస్టులు అంటే మోడీని తిట్టాలి, బీజేపీని తిడితేనే జర్నలిస్టులు అనేటువంటి ఒక నానుడిని క్రియేట్ చేసిరు. జర్నలిజంలో ఒక దిగజారు స్థాయికి ఎవరు తీసుకెళ్ళారంటే విదేశీ సిద్ధాంతాలను అవపోసన పట్టుకొని సొంతంగా జర్నలిజం పేరుతోటి ప్రభుత్వం దగ్గర ఎంజాయ్ చేసేటువంటి వాళ్ళంతా కూడా కలిసి మా మాట వినలేదనేటువంటి వాళ్ళు తృణమూల్ పశ్చిమ బెంగాల్లో నెల 28వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో అధికార పక్షంగా ఉన్న తృణమూల్కు అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా 4 అభ్యర్థులను గెలిపించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సాగరిక ఘోష్తో పాటు సుష్మితాదేవ్, నదీ ముల్ హక్కు, మమతా బాలా ఠాకూర్ పేర్లను ఆదివారం ప్రకటించింది. సాగరిక తప్ప మిగిలిన ముగ్గురు తృణమూలేతరు. సాగరిక కూడా గతంలో త్వరలో తృణమూల్లో చేరే అవకాశం ఉంది. ప్రఖ్యాత జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ ఆమె భర్త. రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఒక టీవీ ఛానల్లో ఉండి గోద్రా అల్లర్ల సమయంలో ఇక నరేంద్ర మోడీని ఎంత హింసించాలో అంత హింసించినటువంటి వ్యక్తి. గోద్రా అల్లర్లు ఈ దేశంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా మత కల్లోలాలు జరిగాయి అంటే గోద్రా కంటే ముందు ఏం జరగలేదు. గోద్రా తర్వాత అసలు దేశంలో మత కొల్లాలు జరగలేదు, అసలు మతం పేరు మీద ఏ హింస జరగలేదు అన్నట్టుగా ఈ దేశం మొత్తాన్ని చిత్రీకరించారు. అంటే వాళ్ళంతా కలిసి బీజేపీ మీద ఎంత వ్యతిరేకత, హిందువుల మీద ఎంత వ్యతిరేకత క్రియేట్ చేసారో, ఎంత వ్యతిరేకత సృష్టించారు అనేటువంటి విషయాన్ని చెప్పాలి. మోడీని సమర్థిస్తే గోడి మీడియా, బీజేపీని సమర్థిస్తే ఆర్ఎస్ఎస్లో ఉండేటోళ్ళు వీళ్ళు ఎట్లా జర్నలిస్టులు అవుతాడు. వాడు తుపాకు పట్టుకొని నక్సలైట్గా ఉండి 10 మందిని చంపి వాడు మళ్ళీ వచ్చి పేపర్ పట్టుకొని రాస్తే వాడు ప్రఖ్యాత జర్నలిస్ట్ అవుతాడు. ఇది జర్నలిజంలో ఉండేటువంటి దుస్థితి, దుస్సహాయ స్థితి, నిస్సహాయ స్థితి. జర్నలిజానికి సంబంధించి వీళ్ళంతా మళ్ళీ పాఠాలు నేర్పుతారు. గోద్రా అల్లర్లు తప్ప అంతకుముందు ప్రపంచంలో ఇక మతం పేరు మీద అల్లర్లే జరగలేదు. మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి పుట్టిందే మత కల్లోలాలు సృష్టించడానికి. గోద్రాలో ఆయనే మొట్టమొదటిసారిగా అల్లర్లు సృష్టించిండు, ఆయనే వెనుకకు పోయి అగ్గిపుల్లు వేసిండు అనేటువంటి విధంగా సృష్టించారు. కానీ అంతకు ముందు ఈ దేశంలో మతం పేరు మీద దేశ విభజన సమయంలోనే లక్షలాది మందిని చంపేసిరు. బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? అట్లా మోఫ్లా నుంచి ఎన్నో పెట్టుకోవచ్చు. టిప్పు సుల్తాన్ ఈ దేశం మీద దాడి చేసి ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులను ఒకే రోజు 1,00,000 మందిని ఉరిదీసినటువంటి చరిత్ర మనకు కనబడుతున్నది కళ్ళకు. అదే టిప్పు సుల్తాన్కు ఊరేగిప్పిస్తుంటే ప్రశ్నించలేనటువంటి మీరు జర్నలిస్టులా? జర్నలిస్టులు అంటే కేవలం హిందువులను మాత్రమే తిట్టాలన్నా? ఇగో ఇప్పుడు వీళ్ళకు రాజ్యసభ వస్తే అందరికీ మంచిగా ఉంది, జర్నలిస్టులు వీళ్ళని కాపాడారు, అయిపోయింది. వీళ్ళు పోయి మోడీకి వ్యతిరేకంగా భజన చేస్తే మాత్రం జర్నలిస్టులు. ఇది దేశంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఇట్లా దేశాన్ని కాపాడుకోలేనప్పుడు, దేశ విభజన జరిగిన తర్వాత ఈ దేశంలో పుట్టి దేశ పౌరులుగా ఉండి వృధా. అది మాత్రం ఈ దేశంలో క్లియర్గా హిందువులు మెజారిటీగా ఉన్నప్పుడు మాత్రమే దేశం ఐక్యంగా ఉంటుందనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి.